శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గ్రహ సమస్యలు, బాలగ్రహం, పీడకలలు, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9000442025. రేపటి నుండి మకర రాశి వారికి 2032వ సంవత్సరం వరకు పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి యొక్క జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. కలలో కూడా ఊహించలేని అదృష్టాన్ని మకర రాశి జాతకులు ఈ సమయంలో పొందబోతున్నారు. మరి రేపటి నుండి 2032వ సంవత్సరం వరకు కూడా మకర రాశి వారు ఒక స్త్రీ కారణంగా వారి యొక్క జీవితంలో చూడబోయేటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, గొప్ప గొప్ప మార్పులు జరగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే వారి గ్రహస్థితుల మార్పులు గనక అనుకూలంగా ఉంటే వారికి మంచి ఫలితాలు ఉంటాయి. అదే గ్రహస్థితుల మార్పులు ప్రతికూలంగా ఉంటే గనక జీవితంలో ఎన్నో కష్టాలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు సహజంగానే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వీరు ఏదైతే చెప్పాలనుకుంటారో అది మొహం మీదనే చెప్పేస్తూ ఉంటారు. దీని కారణంగా ఈ రాశి జాతకులు ఎక్కడంటే అక్కడ శత్రువులని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఈ కారణంగా జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీరి మనసు గొప్పదైనప్పటికీ వీరు ఎదుర్కొనే సమస్యలు పెద్దవేనని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్ట కాలం అనేది రాబోతూ ఉంది. గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా వీరి యొక్క పర్సనాలిటీలో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తుంది. ఆ స్త్రీ కారణంగానే జీవితంలో అనేక మార్పులు అనేవి సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారి యొక్క ఆర్థిక జీవితం, వ్యాపార జీవితం, అలాగే వైవాహిక జీవితం, ఇలా అన్నింట్లో కూడా ఎన్నో మార్పులు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపార పరంగా మంచి ఉన్నతిని సాధించబోతున్నారు. వ్యాపార పరంగా ఈ రాశి వారు సాధించే ఆ విజయాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే గనక వీరు ఏ వ్యాపారం చేసినా కూడా కలిసి రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్కరితో కూడా అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పించుకోవడమే వీరి జీవితం అయిపోయింది. కానీ ఇప్పుడు గ్రహస్థితుల మార్పుల కారణంగా వీరి యొక్క తెలివితేటలకు మెరుగులు దిద్దుకుంటారు. ఈ కారణంగా ఎవరితో కూడా చెప్పించుకోవడానికి వీరికి వీరే ప్రణాళికలు వేసుకొని వ్యాపార జీవితంలో అపార విజయాల్ని సాధించబోతున్నారు. వ్యాపారంలో వీరికి వీరే సాటి అన్నట్లుగా వ్యాపార విస్తరణ అనేది కూడా ఉండబోతూ ఉంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే ఎవరైతే గతంలో మీరు ఎందుకు పనికిరారు అని అంటూ వెనక్కి లాగేస్తూ వచ్చారో అలాంటి వారందరూ కూడా వీరి యొక్క ఉన్నతిని చూసి ఆశ్చర్యపోతారు. అంతటి అదృష్ట కాలం అనేది ఈ రాశి జాతకులకు ఈ సమయంలో రాబోతూ ఉంది. అయితే ఒక స్త్రీ ప్రవేశం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం అనేది ఉండబోతోంది. కాబట్టి వీరి యొక్క వ్యాపార జీవితంలో మీ యొక్క సహా ఉద్యోగులను కానివ్వండి, అంటే వ్యాపారంలో మీ కింద పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, ఇలా ఎవరో ఒకరు, ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా, ఆ స్త్రీ ఐడియాస్ కారణంగా, తను చేసే ప్రణాళికల కారణంగా మీ యొక్క వ్యాపార జీవితంలో మార్పులు అనేవి రాబోతున్నాయి. అంతేకాకుండా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారాన్ని గనక ప్రారంభించినట్లయితే తను ఇచ్చిన ఐడియాస్ కారణంగా, తన స్ఫూర్తి కారణంగా వ్యాపారంలో మీరు అపారమైన విజయాలని సాధించబోతున్నారు. ఒక స్త్రీ కారణంగా అదృష్టం భరించబోతోంది. అంటే ఆ స్త్రీ మీ యొక్క సోదరి కావచ్చు, లేదా మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కూడా కావచ్చు, లేదంటే మీ యొక్క తల్లి గారు కావచ్చు. ఇలా ఏదో ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా ఈ మార్పుల కారణంగా ఈ రాశి జాతకులు వ్యాపార పరంగా అపారమైన విజయాన్ని సాధించబోతున్నారు. వారి వైవాహిక జీవితంలో కూడా ఈ రాశి వారికి ఈ కాలం అనుకూలంగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి జాతకులు జీవిత భాగస్వాములను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. కానీ వారి మాట తీరు కారణంగా, ప్రవర్తన కారణంగా జీవిత భాగస్వామికి వీరికి ఎన్నో వివాదాలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి యొక్క మనసును మీరు మరింత బాగా అర్థం చేసుకుంటారు. ఈ కారణంగా మీరు మీ భాగస్వామిని బాధ పెట్టినప్పటికీ కూడా తాను మిమ్మల్ని అర్థం చేసుకునే స్వభావాన్ని కూడా పెంచుకుంటారు. కాబట్టి మీరు మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగ పరంగా కానివ్వండి, దూరంగా వెళ్లే అవకాశం అయితే ఉండబోతోంది.
ఈ కారణంగానే కుటుంబ సభ్యుల మధ్య కొంచెం కుటుంబ కలహాలు అనేవి రావచ్చు. ఈ కలహాలు అనేవి ఎక్కువ కాలం కొనసాగవు. కుటుంబ జీవితం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండబోతోంది. వీరు సాధించిన విజయాల కారణంగా కుటుంబ సభ్యులు వీరిపై ఉన్న అభిప్రాయం అనేది పూర్తిగా మారబోతోంది. గతంలో కూడా వీరు ఊహించని విధంగా అంటే కుటుంబ జీవితంలో ఈ రాశి జాతకులకు మంచి ఉన్నతి సాధించబోతున్నారు. వివాహం కాక ఎప్పటినుంచో ఒంటరిగా మిగిలిపోయాం అని బాధపడుతూ ఉన్న ఈ రాశి జాతకులు ఈ సమయంలో చాలా మంచి ఫలితాలని పొందబోతున్నారు. వివాహం కూడా చేసుకోబోతున్నారు. వివాహం కారణంగా కుటుంబంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. మీరు వివాహం చేసుకున్న ఆ స్త్రీ ప్రవేశం కారణంగా మీ యొక్క జీవితంలో కొత్త కొత్త మార్పులు, అలాగే కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో అధికంగా కనిపిస్తుంది. ఈ కారణంగా కుటుంబంలో మనశ్శాంతి, జీవితంలో ఏదో లోటుతో బ్రతికేస్తున్న ఈ రాశి వారికి జీవితంలో ఒక ఆశ అనేది ఏర్పడబోతోంది. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఉద్యోగంలో కూడా ఈ సమయం అనుకూలమైన ఫలితాలని పొందబోతున్నారు. గతంలో చూసుకున్నట్లయితే గనుక ఈ రాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. సహజంగానే ఈ రాశి వారు ఒకరి క్రింద పనిచేయడం అంటే వారికి అస్సలు నచ్చదు. అయితే ఈ సమయంలో మీ యొక్క వ్యక్తిత్వం అనేది పూర్తిగా మారబోతోంది. సర్దుకుపోయే తత్వం, అలాగే సమయానికి తగ్గట్టుగా ఆలోచించడం వంటివి అలవర్చుకుంటూ ఉంటారు. ఈ కారణంగా ఉద్యోగ జీవితంలో కూడా ఎంతో మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మీ యొక్క ప్రవర్తన కారణంగా ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. అంతేకాకుండా మీ యొక్క తెలివితేటలకు తగ్గట్టుగానే పనులు అనేవి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఉద్యోగంలో అనుకూలత అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక స్త్రీ సలహాలు ఇవ్వడం కారణంగా మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. నెగిటివ్గా ఏం జరగకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ప్రవేశం కారణంగా ఉన్నతిని పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఆర్థిక పరంగా డబ్బులు అధికంగా సంపాదించబోతున్నారు. ఉద్యోగపరంగా మంచి పురోగతి కూడా ఉండబోతోంది. అలాగే విద్యా జీవితంలో పురోగతి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపార జీవితంలో కూడా అపార విజయాలు అనేవి సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి జాతకులు డబ్బులు అధికంగా సంపాదిస్తారు. ఈ కారణంగా పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నాలు అనేవి అన్ని కూడా ఈ సమయంలో విజయవంతం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీచింగ్ రంగంలో ఉన్న ఈ రాశి వారు, అలాగే మెడికల్ రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి ఈ సమయం బాగుంటుంది. పదోన్నతి వీరికి ఖచ్చితంగా లభించబోతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతోంది. వారికి కూడా పదోన్నతి లభించబోతోంది. ఆరోగ్య జీవితంలో కూడా ఈ రాశి వారు కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల మీకున్న శ్రద్ధ అనేది మరింతగా పెరగడం కారణంగా ఆరోగ్య జీవితం కూడా మంచి ఫలితాలని పొందబోతున్నారు. అంతేకాకుండా మీ యొక్క సంతానం కూడా వారి యొక్క జీవితంలో పురోగతి సాధిస్తారు. మీ యొక్క సంతానం సాధించిన విజయాల కారణంగా సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటారు. మీ కుటుంబ జీవితంలో కూడా ఆహ్లాదకరంగా ఉండబోతోంది. గతంలో కుటుంబంలో ఎవరినైతే కోల్పోయామో అలాంటి కుటుంబ కలహాల కారణంగా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరినైతే దూరం పెడుతూ వచ్చారో వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ కారణంగా మీ యొక్క కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. సో చూసారు కదండి, రేపటి నుండి 2032వ సంవత్సరం వరకు ఒక స్త్రీ కారణంగా ఎటువంటి పెను మార్పులు ఈ రాశి వారి జీవితంలో ఎదుర్కోబోతున్నారు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.